వాటర్బరీ సంఘము ద్వారా ఫిబ్రవరి మాసం ప్రతిరోజు ఉదయకాలములో ప్రత్యేకంగా ఒక వాగ్దానాన్ని గురించి మీకు తెలియచేయాలని ఆశించాం. అనేక మంది జాగ్రత్తగా విని ఆత్మీయ మేలు పొందండి. ఈ సమయంలో ఫిబ్రవరి మాసం 1వ తారీఖున గురువారం థర్స్డే వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. I will never leave you nor forsake you. मैं तुझे कभी ना छोड़ूंगा और ना कभी तुझे त्यागूंगा. బాగా జాగ్రత్తగా గమనించండి. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. బంధువులు వదిలిపెట్టచ్చు, స్నేహితులు వదిలిపెట్టచ్చు, దేవుడు వదిలిపెట్టాడు. అయితే ఎవరు ఎడబాసినా ఆయన ఎడబాసేది వాడు కాదు. అందుచేతని యాకోబుతో కూడా ఆయన సెలవిచ్చాడు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి అని సెలవిచ్చాడు. అవును, దేవుని తోడు మనకు అవసరం. ఈ దినమంతా నీ పరిపాలనలో, నీ ఆత్మీయ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో దేవుడు తోడుగా ఉండాలి. అందుచేతని ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనముగా నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ 2 సంగతులు చెప్తున్నాడు. ఒకటి తోడయుండుట, రెండవది ఆశీర్వదించడం. అవును, ఈ దినాల్లో ఆయన మన తోడుగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అదేలాగున ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా గమనించండి. నేను నీకు తోడయుండెదను అని యాకోబుతో చెప్పాడు. అయితే ఆయన తోడయుండి ప్రతిదినం మనం నడిపించాల. సోదరి సోదరుడా, యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళారా, అయితే దేవుని తోడు కావాలని ఆశిస్తున్నారా? దేవునికి సన్నిహితంగా జీవించండి. 2024 సంవత్సరంలోనికి ప్రభు మనం నడిపించాడు. అయితే 1వ మాసం గతించింది. 2వ మాసములో అయితే ఫిబ్రవరి మాసం 2వ మాసం 1వ తారీఖున గురువారం రోజు మనం ఈ వాగ్దానాన్ని వింటున్నాం. వాగ్దానం వింటున్న మనము, మన కుటుంబాలు, మన జీవితాలు దేవునికి మహిమకరంగా జీవించుట ఎంతైనా అవసరం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడమైన తండ్రి, ఈ శ్రోతలందరూ విని ఆత్మీయంగా మేలుకొని ఈ దినమంతా మీ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.